చెప్పమ్మా. మేడం చెప్పిండమ్మా. ఒక డౌట్. ఐటీఆర్ ఫైల్ చేస్తున్నప్పుడు ఇంత ఇన్కమ్ వస్తే ఇంత ట్యాక్స్ పే చేయాలని మీరు చెప్తున్నారు. క్లయింట్ ఎంత ఇన్కమ్ వచ్చినా ట్యాక్స్ పే చేయాలా, ఫైల్ చేయాలా అని అడుగుతున్నారు. దాని డీటెయిల్స్ కొంచెం చెప్పండి. గుడ్ క్వశ్చన్, చాలా మందికి వస్తూ ఉంటుంది. ట్రూ మాధవ్, ఈ క్వశ్చన్ చాలా మందికి, ఈ డౌట్ చాలా మందికి వస్తుంది. సో లెట్ us షేర్ సమ్ అప్డేట్స్ అబౌట్ దిస్. షూర్, ప్లీజ్ గో అహెడ్. మనకి ఫ్యూ బేసిక్ సినారియోస్ ఆర్ దేర్. ఆ సినారియోస్లో యూ హ్యావ్ టు ఫైల్ ది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మ్యాండేటర్లీ. ఆ సినారియోస్ ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. నెంబర్ 1, if you are having an income of 2.5 lakhs or above as per the old tax regime or 3 lakhs or above as per the new tax regime, మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఓకే, నాకు అసలు ఇన్కమే లేదు అయినా సరే దెర్ ఆర్ ఫ్యూ సినారియోస్. మీ బ్యాంక్ అకౌంట్లో ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎ క్యాష్ డిపాజిట్ ఆఫ్ మోర్ దాన్ 1 crore rupees, మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఓకే, నాకు బ్యాంక్ డిపాజిట్ ఏమీ లేదు, నాకు ఇన్కమ్ ఏమీ లేదు, బట్ దెన్ యూ హ్యావ్ ఇన్కర్డ్ ఎ ఫారెన్ ట్రావెల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ మోర్ దాన్ 2 lakhs per annum, అప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. If you are having a power or electricity bill of more than 1 lakh rupees per annum, you have to file income tax return. And if you are having any foreign assets or you are receiving any income from them, ఈ సినారియోస్లో మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మ్యాండేటరీగా ఫైల్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీకు డౌట్ వచ్చినట్టు, క్లయింట్స్కి డౌట్ వచ్చినట్టు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేసాము, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసాము, బట్ మాకు ఏంటి బెనిఫిట్స్? అదర్ ఎనీ బెనిఫిట్స్ మాధవ్? Yes, there are benefits, Smriti. Coming to the benefits of filing income tax returns, in short ITRs, మేజర్గా మీకు ఒక 5 బెనిఫిట్స్ చెప్తానండి. సో నంబర్ 1, కమింగ్ టు దిస్, ఇట్ ఈస్ రిఫండ్స్. ఒకవేళ మనకి టీడీఎస్ ఏమైనా అమౌంట్ డిడక్ట్ అయ్యింది అని అనుకోండి, లైక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద ఆర్ బిజినెస్ రిసీట్స్ మీద, వీటి మీద, సో ఆ టీడీఎస్ అమౌంట్ మన రిఫండ్ కింద తెచ్చుకోవచ్చు. ఎప్పుడు అందులో 2 సినారియోస్, 2 కేసెస్ ఉంటాయి. నంబర్ 1, మనం ట్యాక్స్ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటే ఆ అమౌంట్ మొత్తం అంతా రిఫండ్ వస్తుంది. అండ్ నంబర్ 2, ఒకవేళ ట్యాక్స్ ఏమైనా పే చేయాల్సి వస్తే ఈ టీడీఎస్ ఏదైతే డిడక్ట్ అయ్యిందో ఆ పే చేయాల్సిన ట్యాక్స్కి అడ్జస్ట్ అవుతుంది. నంబర్ 2, కొన్ని మార్కెట్ సినారియోస్ వల్ల మనకి లాసెస్ వస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ నార్మల్, బిజినెస్లో ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గేమ్. సో ఆ ప్రాఫిట్ని, ఆ లాసెస్ని మనం ఒక 8 years క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ అది ఎలా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ మనకి ప్రాఫిట్ వచ్చింది అని అనుకుంటే, ఈ ఇయర్ వచ్చిన లాసెస్ని నెక్స్ట్ ఇయర్ వచ్చిన ప్రాఫిట్లో అడ్జస్ట్ చేసుకొని దాని డిఫరెన్స్ మీద ట్యాక్స్ కడతాం. లేదు ఒకవేళ నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్ తక్కువే ఉంది, లాసెస్ ఎక్కువ ఉన్నాయని అనుకుంటే ఆ విధంగా మనం లాసెస్ని 8 years క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద థర్డ్ బెనిఫిట్, చాలా బిజినెసెస్లో మనకి లోన్స్ కావాల్సి వస్తుంది. మరి లోన్స్ కావాలంటే మనం బ్యాంక్స్కి, ఎన్బిఎఫ్సిస్కి అప్రోచ్ అవుతాం. సో బ్యాంక్స్కి, ఎన్బిఎఫ్సిస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగే ఫస్ట్ డాక్యుమెంట్ ఈస్ మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కి ఒక ప్రూఫ్ కింద వాళ్ళకి కావాలి. సో ఇంత ఇన్కమ్ వచ్చింది అండ్ ఇంత లోన్స్ వస్తుంది అంటే బెటర్ ఇంట్రెస్ట్ రేట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కమింగ్ టు ద ఫోర్త్ బెనిఫిట్, మనం ఏదైనా కంట్రీకి వెళ్దామని అనుకుంటే, అవుట్ ఆఫ్ ఇండియా వెళ్దామని అనుకుంటే, ఫర్ వీసా పర్పస్ కి అండ్ ట్రావెల్ పర్పస్ కి మన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అడుగుతారు. సో ఆ గవర్నమెంట్ ఇచ్చే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇదే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. అండ్ కమింగ్ టు ద ఫిఫ్త్ వన్, లాస్ట్ వన్ బట్ నాట్ ద లీస్ట్, పీస్ ఆఫ్ మైండ్. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ విత్ ఇన్ ద డ్యూ డేట్ ఫైల్ చేసుకుని పెనాల్టీస్ అవి లేకుండా ప్రశాంతంగా పడుకోవాలి ఇది అని అనుకుంటే హ్యాపీగా మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ విత్ ఇన్ ద డ్యూ డేట్ ఫైల్ చేయండి. సో కమింగ్ టు ద డ్యూ డేట్, సో ఈసారి మనకి జూలై 31st నుంచి సెప్టెంబర్ 15th కి ఎక్స్టెన్షన్ చేశారండి. సో సెప్టెంబర్ 15th ఈస్ ద లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేర్ దేర్ ఈజ్ నో ట్యాక్స్ ఆడిట్స్. అండ్ దీనికి చిన్న ఎడిషన్ ఏంటి అని అంటే, చాలా మంది డౌట్స్ అడుగుతూ ఉంటారు, సార్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్ ఉన్నాయి, ఎల్ఎల్పీస్ ఉన్నాయి, సో వీటికి కూడా ఫైల్ చేయాలా, లాసెస్ ఉన్నా సరే ఇదేనంటే, ఎస్, మీకు ఎల్ఎల్పీస్కి, పార్ట్నర్షిప్ ఫర్మ్స్కి ఇన్కమ్ లేకపోయినా సరే వాటికి మ్యాండేటరీగా ఫైల్ చేయాల్సిందే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. గుడ్ వన్. మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడం మర్చిపోయాం. ఓ ఫర్గాట్. హలో ఫ్రెండ్స్, షీ స్మృతి శ్రీ సూరే, సిఏ అండ్ సిఎస్. ఈజ్ మాధవ్ సూరే, సిఏ అండ్ సిఎస్. ఓకే, stay tuned for more kind of professional updates. Bye bye. Bye.